ఇంటికి పోగానే నెక్స్ట్ డేనే మేము టెంపుల్కి పోవాలని డిసైడ్ అయినాము. టెంపుల్కి వచ్చేసినాం. మా విలేజ్ అన్ని విలేజెస్ లాగానే చాలా చరిత్ర ఉంది. అన్ని విలేజెస్ కన్నా ఇంకా ఎక్కువ చరిత్ర ఉంది నా ఫీలింగ్. ఇది రాజుల కాలం నాటి గుడి. ఇప్పుడు గవర్నమెంట్ దాన్ని డెవలప్ చేయడంతో ఇంకా చాలా పెద్ద పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా నేను మా కుటుంబం అందరం కలిసి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది లోపలికి ఎంట్రేసి దాని వెనకాల గజస్తంభం ఉంటుంది. చాలా పొడవుగా ఉంటుంది ఆ గజస్తంభము. గర్భగుడిలోకి అయితే కెమెరా అలౌ చేయరు. అలా కొన్ని శిల్ప నైపుణ్యం చాలా ఉంటుంది మా టెంపుల్లో. అలా నేను కొన్ని క్లిప్స్ తీశాను. మా నాన్న కొబ్బరికాయ కొట్టమంటే మాత్రం దాన్ని అలా టచ్ చేసి అక్కడ పెట్టేస్తున్నట్టు చేస్తుండు. ఈచ్ అండ్ ఎవ్రీ వాల్ పైన కూడా మంచి ఒక శిల్ప నైపుణ్యం కళాకారులు చేయడం, ప్రతి ఒక్క నైపుణ్యం మనం కళ్ళకు కట్టినట్టు అందుతుంది. పావురాలు చాలా ఉంటాయి ప్రతి ఒక్క గోడ పైన. కాసేపు అలా ఎంజాయ్ చేస్తాం చుట్టూ తిరుగుతూ. తర్వాత ఇక్కడ ఒక ఛాలెంజింగ్ ఒక స్టోన్ లాగా ఉంటుంది. దీన్ని మనం బలంతో లేపాలని ఎంత ప్రయత్నించినా కాదు మన వల్ల. ఐ థింక్ అది ఒక 250 kgs ఉంటుందని అప్రాక్సిమేట్గా నేను అనుకుంటున్నాను. అది కూడా ఒక్కరే లేపాలి. అండ్ ఇది మా ఊరి గుండం. చాలా పెద్దగా ఉంటుంది. పెద్ద పెద్ద తామేళ్ళు కూడా ఉంటాయి. అండ్ దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ.